అందరం ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని మనస్ఫూర్తిగా ఆయనని ఆరాధిద్దాం. ఆయన ఆత్మ కనుక ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. కాబట్టి మన రెండు చేతులు ఎత్తి ఆయన్ని మనస్ఫూర్తిగా మరి ఆయన్ని కొనియాడదాం. మనం ఈరోజు ఇక్కడ ఈ విధంగా మనం నుంచొని ఉన్నామంటే అది దేవుని కృప, దేవుని దయ, దేవుని మరి ఆదరణ. అంత మాత్రమే కాకుండా మరి ఆయన ఇజ్రాయేల్ స్తోత్రముల మీద ఆసీనుడైన దేవుడు. మరి యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా తన సన్నిధిగాది ఉదయింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధిగాది ఉదయింపజేసి మనకు సమాధానం అనుగ్రహించే దేవుడు. ఆయన ఇజ్రాయేల్ మీద స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆయన నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడినది. ఆయన ధవలవనుడు, రత్నవనుడు, 10,000 శ్రేష్ఠుడు, నమ్మదగినవాడు, నీతిమంతుడు. కాబట్టి ఆయన మనస్ఫూర్తిగా మనసారా దేవుణ్ణి ఆరాధిద్దాం, కొనియాడదాం. మనకు ఆయన సమాధానం అనుగ్రహించే దేవుడు, మనల్ని ఆదరించే దేవుడు. ఈ రోజుల్లో ఎవరు ఆదరించలేరు. మనం ఇరుకుల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు ఎవ్వరూ మనకు తోడు రాడు. కేవలం ఆయన కృప, ఆయన ప్రేమ మాత్రం. కాబట్టి మనం అందరం కలిసి ఆయన మనస్సారా, దేవా నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నేను ఇరుకుల్లో ఉన్నాను, ఇబ్బందుల్లో ఉన్నాను, నన్ను ఆదరించే వాళ్ళు ఎవ్వరు లేరయ్యా, నువ్వే నా ఆదరణకర్తవు నాయన. అయా ఇజ్రాయేల్ స్తోత్రం మీద ఆసీనుడైన దేవుడు, మరి నువ్వు నా ఆసీనుడివై నన్ను ఆదరించే దేవుడు నువ్వు ఒక్కడివే ప్రభువా అని ఆయన మనస్ఫూర్తిగా మరి ఈ పాటను పాడుకుందాం. ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసనం కోసమే యేసయ్యా. సదయుడై నా పాదము తొట్టిల్లనీయగా స్థిరపరిచి
పేరుతో నన్ను పిలిచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి. సదయుడవై నా పాదములో తొట్టిల్లనివ్వగా స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు. సదయుడవై నా పాదములో తొట్టిల్లనివ్వగా స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా. నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా. మహామహిమతో నిండిన సత్య సంపూర్ణుడా. కరములు చాచి జలరాశుల్లో నుండి నన్ను లేవనెత్తితివి. క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినము కాచితివి. అక్షయుడా, ప్రేమను చూపి ఆదరించినావు. నిర్మలుడై బాహు చాపి దీవించే దేవుడు మన దేవుడు. మనస్ఫూర్తి ఆనందిద్దాం. కరములు చాచి జలరాశులలో నుండి నన్ను లేవనెత్తితివి. క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినము కాచితివి. కరములు చాచి జలరాశులలో నుండి నన్ను లేవనెత్తితివి. క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినము కాచితివి. అక్షయుడా, ప్రేమను చూపి ఆదరించినావు. నిర్మలుడా, బాహు చాపి దీవించువాడవు. అక్షయుడా, ప్రేమను చూపి ఆదరించినావు. నిర్మలుడా, బాహు చాపి దీవించువాడవు. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా.
రక్షకుడా ఆరాధించెదను, రక్షకుడా మహాగణుడా నిన్ను ఆరాధించెదను. మహామహిమతో నిండిన సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా. మహామహిమతో నిండిన సత్య సంపూర్ణుడా మహామహిమతో నిండిన సత్య సంపూర్ణుడా. అవును, మరి స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. మరి యథార్థంగా ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. కాబట్టి అయ్యా, నీతో నేను నడవాలని ఉంది ప్రభా, నీలాగా బ్రతకాలని ఉంది యేసయ్యా, నీలాగా ఉండాలని ఉంది ఆయన అని మనం మనసారా ఆయన్ని మరి మరి అడగాలి, ఆయన స్తుతించాలి, ఆయన గణపరచాలి. దేవా, నేనైతే నడవలేను ఆయన, ఈ భయంకరమైన లోకంలో మరి భయంకరమైన ప్రజల మధ్య మేము బ్రతుకుతున్నాం తండ్రి. నువ్వు మా చేయి పట్టుకొని నడిపిస్తే తప్పితే మేము నడవలేము నాయన అని ప్రతి ఒక్కరము మరి అయ్యా నా చేయి పట్టుకొని నడిపించయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకోయా తండ్రి నాయన, నన్ను నువ్వు ఒక్కసారి దర్శించయా అని మరి సౌలును నాయన పౌలుగా మార్చిన దేవుడు నాయన, యాకోబును ఇజ్రాయేలుగా మార్చిన దేవుడు తండ్రి. మరి నా హృదయాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను నాయన, నన్ను పరిశుద్ధంగా మార్చుకొని నన్ను నీ సేవలో వాడుకో ప్రభా, బహుబలంగా వాడుకో తండ్రిని ఆయనను మనం వేడుకుందాం, ఆయన ఆరాధిద్దాం, ఆయన గణపరుద్దాం. ఆయన మరి స్తుతులకు పాత్రుడు, స్తోత్రాముడు, నమ్మదగిన దేవుడు. కాబట్టి మనందరం కలిసి నాయన నన్ను జ్ఞాపకం చేసుకో, నా చేయి పట్టుకొని నడిపించు, నేను బలహీనుడై ఉన్నాను ప్రభా, నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో నాయన అని ఒక్కసారి మనం ఆయనకి మరి మనస్ఫూర్తిగా ఆయన మన హృదయాలను ఆయన చేతికి అప్పగిస్తే ఆయనే మనల్ని చేపట్టుకొని తల్లిలాగా తండ్రిలాగా చేపట్టుకొని ఆయనను మనల్ని నడిపించి మనల్ని అద్దరికి చేర్చే దేవుడు మన దేవుడు. ఆయన మనకుండగా భయం లేదు, చింత లేదు, దిగులు లేదు. కాబట్టి దేవా, నువ్వు నడిపిస్తావు నాయన, నన్ను జ్ఞాపకం చేసుకొని ఆయన అన్నప్పుడు ఆయన మనల్ని చేపట్టుకొని నడిపించే దేవుడు. కాబట్టి మరి నీతో నేను నడవాలని ఉంది అనే పాటతోటి ఆయన్ని మనస్ఫూర్తిగా ఆరాధిద్దాం. నేను నడవాలి, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని ఆశయ చిన్న ఆశయ బహు బలహీనుడనయ్యా, నా చేయి పట్టుకొని నడిపించయ్యా, నన్ను ఆ కలిపి చేర్చయ్యా అని మనస్ఫూర్తిగా ఆయన ఆరాధిద్దాం.